నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. వరుస ఓటములతో సతమతమవుతున్న పార్టీని గాలిన పెట్టాలంటే రాహుల్ గాంధీ తన స్టైల్ మార్చుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ పార్టీని ఎలా నడిపించారో, ఆ మ్యాజిక్ రాహుల్ ఎందుకు చేయలేకపోతున్నారో ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పొలిటికల్ సర్జరీ జరగాల్సిన టైం వచ్చింది. గత 10 ఏళ్లుగా రాహుల్ గాంధీ ఎంత కష్టపడుతున్నా రిజల్ట్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దీంతో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు. రాహుల్ గాంధీ వెంటనే తన తల్లి సోనియా గాంధీ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, లేదంటే పార్టీ కష్టాల పాలవ్వడం ఖాయం. 1998లో సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ ముక్కలుగా ఉంది. కానీ ఆమె తన సైలెంట్ డిప్లొమసీతో అందరినీ కలిపి 2004లో యూపీఏ కూటమిని అధికారంలోకి తెచ్చారు. అక్కడ సోనియా గాంధీ చేసిన మ్యాజిక్ ఏంటంటే సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వడం, మిత్రపక్షాలను హక్కున చేర్చుకోవడం. కానీ రాహుల్ గాంధీ టీంలో మాత్రం సీనియర్లకు జూనియర్లకు మధ్య గ్యాప్ రోజుకు పెరిగిపోతుంది. రాహుల్ గాంధీ ఐడియాలజీ బాగుండవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ లో సోనియా గాంధీ చూపించిన ఆ పట్టు ఇప్పుడు పార్టీకి చాలా అవసరం. రాహుల్ గాంధీ తరచుగా పార్టీ పగ్గాలను వదిలేయడం, మళ్లీ వెనక్కి రావడం వల్ల కార్యకర్తలో కన్ఫ్యూజన్ పెరుగుతోంది. సోనియా గాంధీలాగా ఒకే చోట నిలబడి శత్రువుల స్కెచ్లను తిప్పికొట్టే నేర్పు ఆయన అలవర్చుకోవాలి. ముఖ్యంగా కూటమి రాజకీయాల్లో సోనియా గాంధీకి ఉన్న ఆకర్షణ రాహుల్కు ఇంకా అబ్బలేదనే విమర్శలున్నాయి. ప్రధాని మోదీ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే కేవలం ట్వీట్లు, యాత్రలు సరిపోవు. సోనియా గాంధీలాగా తెర వెనక చక్రం తిప్పడం కూడా రావాలి. ఒకవేళ రాహుల్ తన పంథా మార్చుకోకపోతే పార్టీ మనుగడకి ముప్పు వాటిల్లుతుందని సొంత పార్టీ నేతలే భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కొత్త నినాదాలు కాదు, సోనియా గాంధీ మార్కు పట్టుదల. రాహుల్ గాంధీ తన తల్లి దగ్గర ట్యూషన్ తీసుకుని పార్టీని గట్టెక్కిస్తారా, లేక కాంగ్రెస్ పతనం ఇలాగే కొనసాగుతుందా చూడాలి మరి.